ఎందుకు వర్తించవండి? లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా విషయంలో కూడా మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నామో కూడా మీకు తెలుసు. నిన్నగాక మొన్న కూడా మనకి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాము. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి, భారత సంస్కృతిలో ముఖ్యమైన భాగం ఏంటంటే మహిళలను గౌరవించడం. భారతీయులుగా పుట్టి బేసిక్ రూల్ని కూడా పాటించకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అసలు సొసైటీలో ఉండే అర్హత కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఉండే అర్హత లేదు. వరుసగా చెల్లాను వాళ్ళని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా వాళ్ళు తప్పు అని మాట్లాడరు. అంటే అఫ్కోర్స్ సొంత చెల్లి కట్టుకున్న చీరను కూడా కామెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మేము కొంచెం మంచి అన్నది వస్తుంది అనుకోవడం కూడా మా వెరితనం అది. సో మేము అటువంటిది ఏం ఆశించట్లేదు. డెఫినెట్గా మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఈ విధంగా సోషల్ మీడియాలోని కూడా బూతులు మాట్లాడే సంస్కృతి ఉన్న వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వచ్చిందంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎస్, మీ పబ్లిక్ పరంగా మీ వాయిస్ మీరు మాకు వినిపించారు. ఒకటే చెప్తున్నామండి, కార్యకర్తలకే కాదు ప్రజలకి కూడా చెప్తున్నాం. ఈరోజు ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అన్నది ఆలోచన తీరు ప్రజలకు ఆల్రెడీ వచ్చింది కాబట్టే 11 సీట్లకు అప్పచెప్పారు. ఇంకా వాళ్ళ నైజంలో మార్పు రాలేదు, వాళ్ళ తీరులో మార్పు రాలేదన్న సంగతి ఇప్పుడు ప్రజల వాక్కుగా మీ ద్వారా మాకు కూడా తెలిసింది. సో డెఫినెట్గా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మద్యం విషయంలోనే సిట్టేసి ఎవరెవరిని తీసుకొచ్చి లోపలేసామో తెలుసు. ఆఖరి కొన్ని అక్రమ కేసులు, అక్రమ మైనింగ్లోని ఎవరెవరిని లోపలేసామో మీకు తెలుసు. ఎవరో రూపురేఖలు మార్చుకొని ఎవరెవరు బయటకు వచ్చారో కూడా మీకు తెలుసు. సో యాజ్ డేస్గా మేము చేయాల్సిన పని యాజ్ పర్ రూల్ మేము చేయాలి. ఈరోజు మాది ఒకటే, ఏదో మీరు చెప్పారు కదా అని మేము కొంచెం కంగారు పడిపోయి ఏది పడితే అది పెట్టి తీరా న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత 41A నోటీసులు తీసుకొని లోపల కూర్చోకూడదు. లాస్ట్ గవర్నమెంట్ చేసింది అదే. ఇప్పుడు మేము ఏం మాట్లాడినా బయటకు తీసుకొచ్చి ఏం చేశారు, 41A నోటీస్. మేము ఆ రోజు సందర్భానుసారంగా మాట్లాడాం, ఎక్కడ కూడా తప్పుడు మాటలు మాట్లాడలేకపోయినా ఈరోజు మాలాంటి వాళ్ళందరి మీద 10+ కేసులు ఉన్నాయి. అన్నీ కూడా 41A నోటీసులు ఇచ్చేసి మాకు పంపించిన వాళ్ళు. అది కాదు కావాల్సింది. ఈరోజు ఒక తప్పు చేశాడంటే మేము ఫిక్స్ చేయాలి. ఎస్, నువ్వు తప్పు మాట్లాడిన దానికి న్యాయస్థానాలు కూడా ఈరోజు మన న్యాయస్థానానికి వెళ్ళాడు బెయిల్ గురించి. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైంది, డైరెక్ట్గా న్యాయమూర్తే నువ్వు చేసిన మాటలు తప్పు, నువ్వు మాట్లాడిన మాటలు తప్పు అంటే అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుందండి ఒక రాజకీయ నాయకుడికి? ఒక న్యాయమూర్తి నుంచొని మాట్లాడిన ఒక కామెంట్ చేశారంటేనే ఒకసారి అంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా ఒక దీనికి? మనం ఈరోజు మీరు అరెస్ట్ చేసి ఒక 41A నోటీస్ చేతిలో పెట్టినంత అది కాదు మాకు కావాల్సింది. మార్పు రావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడైతే ఇందాక మా వెంకటరావు గారు కూడా చెప్పారు, ఒక చట్టాన్ని కూడా చేయాలి. మీకు తెలుసు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం జరిగింది. దాని మీద మేము పండుగ చేసాం. ఈరోజు హింసను ప్రేరేపించే విధంగా మీకు తెలుసు రప్పారప్పమని నడుగుతాను అన్నాడు ఆయన అన్నదానికి మేము అందులో కేసులు పెట్టాం. ఆ కేసులు పెట్టామనే కదా వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. మేము ఒకటి, కూటమి గవర్నమెంట్ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు సార్. ఒకటి, మీరు చదువుకున్న వాళ్ళు ఇచ్చి ఇలా మైనింగ్లో అక్రమంగా మాట్లాడారు అని చెప్పి వినండి. జస్ట్ మేము ఒక కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ కమిటీ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరిని ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. దయచేసి BNS లా ప్రకారం కూడా మనం కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. అతనికి వాళ్ళకి లేదు కదా అని చెప్పి మనం కూడా అదే రకంగా బిహేవ్ చేయకూడదు. దయచేసి మీకు చెప్తున్నాను, ఈరోజు దీనికి 41A నోటీస్ ఇవ్వాలా, అక్రమంగా అరెస్టులు చేయాలా, రిమాండ్కి పంపించాలా అనేది కోర్టు నిర్ణయించుకునే పరిస్థితి. సో ఈ కోర్టు నిర్ణయించుకునే పొజిషన్లో కొన్నిసార్లు ఆలస్యం అయితే అవుతుంది తప్పించి శిక్ష పడేదానికి ఎవరు కూడా తప్పించుకోలేరు. అది మొదలు ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయి రోజుకి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి భవిష్యత్తు లేదన్న సంగతి అర్థమయ్యి ఈరోజు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఒకరోజు ఏమేంటి రాత్రులేమో కనసాగి చేస్తే వేసేయాలా, అతను అలా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు బతుకుతారని ఒకరు మాట్లాడతాడు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారని ఒకరు మాట్లాడుతున్నారు. ఏంటి మీ ఉద్దేశం అసలు? అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకి ఒక పెద్ద అడ్డంకి, వాళ్ళు చేసే అవినీతికి అరాచకాలకి అడ్డంకిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాలూకా అంటే జీవన విధానం గురించి, అతని ఆయుష్ గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే వీళ్ళ దిగజారుడుతనం ఉంది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, ఈరోజు మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఏం రచ్చగొట్టుకున్నా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకోవచ్చేమో, కానీ చట్టం అనేది ఉంది. మన ప్రజాస్వామ్యంలో చట్టానికి చాలా విలువ ఉంది, చట్టానికి చాలా పవర్ ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాల దగ్గర కూడా మీరు చీవాట్లు తినే పరిస్థితి. ఈరోజు మేము కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు,
నిజంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో మా కేసు లిస్టులు తీసుకుంటే ఈరోజు ఆ చర్చకి దేనికైనా సిద్ధమే. ఇందాకే మా వెంకట్రావు గారు కూడా దాని మీద కూడా చర్చకి సిద్ధమని చెప్పి సవాల్ విసురున్నారు. వీళ్ళు ఈరోజు మాట్లాడే పరిస్థితి. దయచేసి ఒకటే చెప్తున్నా, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి సిస్టమ్ రెడీగా లేదు. మీరు ఏం పని చేసినా ఊరుకోవడానికి ప్రజలు రెడీగా లేరు. కంపల్సరీగా మేము చట్ట ప్రకారం ఏం చేయాలో మేము చేసుకుంటాం. దయచేసి ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసి కొంచెం బాధ్యతాయుతంగా బతకడానికైనా కనీసం ట్రై చేయండి. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ ఇంత దారుణంగా మాట్లాడారంటే దాని గురించి మాట్లాడి నాకు అర్థం కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, ఎందుకు దాడి చేశారండి? ఊరికనే దాడి చేశారా? ఆ రోజు మీకు ఓన్లీ బోసిడీకే అన్న పదానికే మీకు బీపీలు పెరిగిపోయి మీ కార్యకర్తలకి మా పార్టీ ఆఫీసుల మీద పడి విధ్వంసం చేశారే. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారి గురించి, వరుసగా చెల్లి అయిన ప్రశాంతి రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సో ఏదైనా చేస్తారు. అలాగని మేమేమి వాళ్ళని సమర్థించలేదే. కేసు కూడా ఫైల్ చేసాం వాళ్ళ మీద. నిన్న కూడా న్యాయస్థానాలు కూడా తప్పుపట్టినాయి. అలాంటి తప్పుపట్టిన వాళ్ళని కూడా ఈయన వెనకేసుకొస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. అతని తాలూకా నైజం అది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.